సార్ రాత్రి మర్డర్ అయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు. ఓకే సార్. ఎస్ సార్. అది కాదు సార్. ఎస్ సార్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నో, ఇట్స్ నాట్ ఏ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే హోమ్ మినిస్టర్ నుంచి ఫోను. నగరంలో హత్యలు జరుగుతూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాడు. అది కాదు సార్. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. అది 24 అవర్స్లో నాకు నేరస్తుల వివరాలు తెలియాలి. సార్, మీరు అడిగిన రిపోర్ట్స్ అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే. రెండా? నేను ఇచ్చింది ఒకటేగా. లేదు సార్, 2 ఉన్నాయి. ఆ 2 ఒకరియే. అవి ఓ పాజిటివ్. ఓకే. ఎస్ సార్. అందులో ఉన్న 2 బ్లడ్ శాంపుల్స్ ఒకటే. బ్లడ్ తక్కువగా ఉంది, ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. ఓకే. ఆ చేతికి దెబ్బేంటి? ఏం లేదు సార్, చిన్న దెబ్బ తగిలింది. ఎస్, ఈ హత్యలని చేసింది దుర్గే. వాడి నెక్స్ట్ టార్గెట్ వీడే. ఏంటే కీర్తి, ఇంతకాలం తన గతం మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ ఈరోజు తన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఈ హత్యలు చేస్తుంది దుర్గేనని డాడీకి తెలిస్తే ఏమవుతుందోనని భయమేస్తుంది. ఇంకో పక్క దుర్గ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఇది జాలి పడుతుందో వాడుల్లో జారే పడుతుందో ఎవరికి తెలుసు. అందులో తప్పేముంది? జాలి పడితే పర్లేదు, ఆపై జోరు పెంచితేనే ప్రాబ్లం. పెంచితే ఏంటి, ఆల్రెడీ పెంచేసింది. అది జారిపోతుందని చెప్పి మీరు జారిపోతారేంటే?
అందుకే పెద్దలు అంటారు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగకపోతే ఇదిగో నాలా ఎందుకు పనికి రాకుండా పోతారు. ఎలాడా తుంగ సచ్చినోడా వెతవా. సార్, ఆ శంకర్ని దుర్గా చంపాలని చూస్తున్నాడు సార్. ఓకే సార్, పోనీ. దుర్గా, ఈ హత్యలన్నిటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. మర్యాదగా సరెండర్ అవ్వు. బిల్డింగ్ చుట్టూ పోలీసులున్నారు. ఇక నువ్వెక్కడికి తప్పించుకోలేవు. దుర్గా, నీ దృష్టిలో నువ్వు చేసింది కరెక్ట్ కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరం. మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది. నాకు ప్రాణం మీద ఆశ లేదు సార్. ప్రాణం మీద ఆశ లేని వాడి ఆశయం చాలా బలంగా ఉంటుంది. దుర్గా, గవర్నమెంట్తో మాట్లాడి నీకు న్యాయం జరిగేలా చూస్తాను. న్యాయం ఏముందని సార్ న్యాయం చేయడానికి? నాకంటూ ఉన్న ఒక్కగానొక్క నా తోడు, నా ప్రాణానికి ప్రాణమైన బిందుని వదిలేయండి అన్న అంటూ రక్తపు చేతులతో జోడించి ప్రాధేయపడ్డా సరే, మదమెక్కిన మృగాల్లాగా ఒకడి తర్వాత ఒకడు ఆ రోజు జాలి కనికరం లేకుండా నా బిందుని నా కళ్ళ ముందే ఇలాంటి లంజా కొడుకుల్ని చంపడం నా దృష్టిలో నేరం కాదు సార్. అయినా మనిషి పుట్టుకకు కారణం స్త్రీ. మనిషి ఎదుగుదలకు వెన్ను తట్టి ముందుకు నడిపేది స్త్రీ. సాక్షాత్తు దేవుళ్ల చేత గౌరవించబడ్డ స్త్రీకి సమాజంలో మనం ఇచ్చే గౌరవం ఏంటి సార్? కళ్ళల్లో పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురుని అనుభవించిన కసాయి తండ్రి.
చదువు పుస్తకాలు ఆటలు తప్ప మరేమీ తెలియని స్కూల్ అమ్మాయిని గురువు అంటే తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాడు. అలాంటి గురువే లొంగకపోతే ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి లొంగ తీసుకొని కడుపు చేసి చంపేశాడు సార్. బస్సులో వెళితే ఆఫీస్కి లేట్ అవుతుందని ఒంటరిగా ఆటో ఎక్కిన యువతిని అడవిలోకి తీసుకెళ్లి స్పృహ కోల్పోయినా సరే అనుభవించి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆటో డ్రైవర్. దుర్గా, చట్టం నేరస్తుల్ని తప్పకుండా శిక్షిస్తుంది. ఎప్పుడు సార్? కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి వాడి తల్లిని వాడి కళ్ల ముందే నలుగురు కలిసి ఆమెను మానభంగం చేసి చంపేస్తే ఏం చేసింది సార్ చట్టం? సంఘటన జరిగినప్పుడు మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, మహిళా సంఘాల వాళ్ళు వస్తారు. నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి, దీనికి మేం చింతిస్తున్నామంటూ నినాదాలు చేస్తారు. ప్రభుత్వం ఫెస్టివల్ ఆఫర్ లాగా కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి, కానీ నేరాలు తగ్గటం లేదు. ఎందుకు? భయం లేదు సార్. తప్పు చేసే వాళ్ళకి ఎవడేం చేస్తాళ్లే మనల్ని పట్టుకున్న సెక్షన్లు, సాక్ష్యాలు తొక్క తొషానమంటూ వాయిదాలు వేస్తారు. ఈలోగా ఎవరో ఒకరి సపోర్ట్తో బెయిల్ తీసుకుని బయటకొచ్చి తిరిగేద్దామన్న ధీమా సార్ వీళ్ళకి. నిమిషాల్లో అమ్మాయిల మాన ప్రాణాలు తీసే వాళ్ళకి అంతే వ్యవధిలో శిక్షలు అమలు చేసే ఫాస్ట్ ట్రాక్ చట్టాలు రావాలి. ఎవరికైనా తప్పు చేద్దామనే ఆలోచన వచ్చినా సరే ఆ చట్టం యొక్క శిక్షలు చూసి వణుకు పుట్టాలి. అటువంటి చట్టాలు అమలు చేసినప్పుడే సమాజంలో స్త్రీలకి పూర్తిస్థాయి గౌరవం దక్కుతుంది. అటువంటి రోజున ఈ సమాజంలో నాలాంటి వాడి అవసరం ఉండదు. కంట్రోల్ దెమ్. కిరణ్, చూడు వీళ్ళందరినీ. క్లియర్ ఆల్ దిస్. Where is he? Come on, constables. Yes, sir. Search. Sir. Fast. Come on, quick. మన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు.